హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ బార్లీ దోశ చూపిస్తున్నాను. సో దీనికి కావాల్సింది బార్లీ ఒక కప్పు, దానికి సేమ్ రేషియోలో ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. కొన్ని మెంతులు వేస్తున్నాను. పెసరపప్పు బార్లీ మాత్రం సేమ్ రేషియోలో. సో దానితో మనకి దోశ చాలా టేస్టీగా, స్మూత్గా, మెత్తగా వస్తుందన్నమాట. నైట్ నానబెట్టేసి మార్నింగ్ రుబ్బేసేసుకోండి. ఇది ఎక్కువ ఫర్మెంట్ అక్కర్లేదు, ఒక 3 to 4 అవర్స్ చాలు. మామూలుగా వేరే దోశ పిండి ఏదైనా కానీ ఒక 6 to 8 అవర్స్ చేస్తే బెస్ట్. బట్ ఇది 3 to 4 అవర్స్ ఫర్మెంట్ చేస్తే సరిపోతుంది మనకి. బార్లీ చాలా మంచిది మన హెల్త్కి. ఇది పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు కూడా వాడారు. మెయిన్గా బాలింతలకు ఇచ్చేవాళ్ళు. డెలివరీ పేషెంట్స్ నీరు పట్టేసి ఉంటారు అని వాళ్ళకి ఖచ్చితంగా తాగిచ్చేవాళ్ళు అనమాట. అంటే బాడీలోంచి చెడుదంతా వెళ్ళిపోతుంది అని అలా ఇచ్చేవాళ్ళు. బట్ ఇది అందరూ తాగాల్సింది, అందరూ తినాల్సింది, అంత మంచిదన్నమాట హెల్త్కి. ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది. సో అది మన మంచిది అనమాట. మెయిన్గా షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ తింటే వాళ్ళకి వెంటనే షుగర్ స్పైక్ అవ్వకుండా మెల్లిగా రిలీజ్ అవుతుందన్నమాట బ్లడ్లోకి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిది. కొంచెం తింటే మనం కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది. సో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచిది. ఇందులో పెసరపప్పు వాడుతున్నాం కాబట్టి హై ప్రోటీను, అది కూడా మంచిది. దోశ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, మెత్తగా వస్తుంది. ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. ఇందులో మెంతులు వేస్తాం కాబట్టి అది మనకి హెయిర్కి మంచిది. మెంతులు ప్రతి దానిలో వేసుకోవచ్చు మనం. సో అందరూ ట్రై చేయండి.